Hi guys, this is Srinivas. Welcome to day 7 of Python series. Today our topic is conditional statements in Python. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి డెసిజన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు వర్షం పడిందంటే మనము అంబ్రెల్లా బయట పట్టుకెళ్తాం కదా, వర్షంలో తడక్కుండా. సేమ్ లైక్ వైజ్ మార్క్స్ అనేవి 40 మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటే పాసు, లేదంటే 40 మార్క్స్ కన్నా తక్కువ ఉంటే ఫెయిలు, లేదంటే 18 కన్నా అబోవ్ ఏజ్ ఉంటేనే ఓటింగ్కి ఎలిజిబుల్, లేదంటే తక్కువ ఉన్నదంటే ఎలిజిబుల్ కాదు. ఇలాంటి టైప్ ఆఫ్ డెసిషన్స్ని మనం రియల్ వరల్డ్లో ఎలా తీసుకుంటామో మనం ప్రోగ్రామింగ్లో కూడా కండిషన్ బేస్డ్గా, అంటే ఇప్పుడు ఈ క్రైటీరియా క్లియర్ అయితేనే ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా చేయడానికి మనం కండిషనల్ స్టేట్మెంట్స్ వాడతాం. పైథాన్లో 4 టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ది ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్ వాడతాం. థర్డ్ వన్ ఈజ్ ఇఫ్ ఎల్స్. ఫోర్త్ వన్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్. ఇలాగా 4 టైప్స్గా కండిషనల్ స్టేట్మెంట్స్ వాడతాం. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడతామంటే మనము ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎప్పుడైతే ఒక కండిషన్ ట్రూ అయితేనే ఆ దాంట్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి రన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్గా దీని యొక్క సింటాక్స్ ఏంటంటే ఇఫ్ అనే కీవర్డ్ రాసి కండిషన్ రాస్తాం. ఆ కండిషన్ ట్రూ అయితేనే, ఈ కండిషన్ యొక్క క్రైటీరియా ట్రూ అయితేనే దీని లోపల ఉండే స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, అందులో 18 డేటా తీసుకున్నా. ఇప్పుడు ఈ ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉండాలి, లేదంటే 18తో ఈక్వల్ అయితేనే దీని లోపల కోడ్ రన్ అవుతుంది, లేదంటే దీని లోపల ఉండే కోడ్ అనేది రన్ అవ్వదు. ఈ యొక్క కండిషన్ని చెక్ చేసుకొని దీని లోపల ఉండే స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది. ఇలాగా ఒక కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ వాడతాం. నెక్స్ట్ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మార్క్స్ అనేవి 85 ఉంది. ఇప్పుడు ఈ మార్క్స్ అనేవి 35 కన్నా అబోవ్ ఉంటే పాస్. ఈ కండిషన్ చేశాను. ఫస్ట్ మార్క్స్ అనేవి 85 కదా, 85 అనేది 35 కన్నా మార్క్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పాస్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. మళ్ళీ చెక్ చేస్తున్నాం, మళ్ళీ ఇంకో ఇఫ్ రాసా. ఇప్పుడు కూడా మళ్ళీ మార్క్స్ అనేవి 75 కన్నా ఎక్కువ ఉందంటే డిస్టింక్షన్. ఈ రెండు ఎగ్జిక్యూట్ చేస్తే 2 అవుట్పుట్లు వచ్చాయి. ఫస్ట్ పాస్ వచ్చింది, సెకండ్ డిస్టింక్షన్ వచ్చింది. ఒకవేళ మార్క్స్ అనేవి నేను ఫర్ ఎగ్జాంపుల్గా 45 రాసా, ఓన్లీ పాస్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ కండిషన్ మాత్రమే ట్రూ అయింది, సో దాంట్లో ఉండే స్టేట్మెంట్ అనేది రన్ అయింది. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ అయింది, సో దీంట్లో ఉండే కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలే. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే మనం ఒక బ్లాక్కు ట్రూ అయితే దాంట్లో ఉండే స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఇంకో స్టేట్మెంట్ రన్ అవ్వాలి. అలా చెక్ చేయడానికి మనము ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ రాసా, దాంట్లో 16 రాసా. ఇప్పుడు ఏజ్ అనేది 18 కన్నా పెద్ద అయితేనే అప్పుడు ఎలిజిబుల్, లేదంటే నాట్ ఎలిజిబుల్. అది ఓటింగ్ క్రైటీరియా. మనం ఇక్కడ ఏడ్ చేసా, నేను 16 అనే డేటా తీసుకున్నా. 18 కన్నా పెద్దగా ఉంటే ఏజ్ అనేది, అప్పుడు దీని లోపల ఉండే స్టేట్మెంట్ రన్ అవుతుంది, లేదంటే దీని లోపల రన్ అవుతుంది. నేను ఓన్లీ ఇందాకేం చేసా, ఓన్లీ ఇఫ్ ఒకటే పెట్టా, ఇలాగొక్కటే పెట్టా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఈ కండిషన్ ట్రూ అయితేనే మాత్రమే, అంటే ఈ 18 కన్నా పెద్దగా ఉంటేనే మాత్రమే ఇది రన్ అవుతుంది, లేదంటే ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది బయట ఉందంటే ఏదన్నా ఇది రన్ అవుతుంది, అంటే ఇది ట్రూ అయినా ట్రూ అవ్వకపోయినా ఇది రన్ అవుతుంది. సో ఇది ఫాల్స్ అయితే, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకో కండిషన్ రన్ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్లో ఇఫ్ ఎల్స్ వాడతాం. సో ఇక్కడ ఏం చేసా, 18 కన్నా పెద్ద ఉన్నప్పుడే ఎలిజిబుల్ వస్తుంది, లేదంటే నాట్ ఎలిజిబుల్ వస్తుంది. ఇక్కడ నేను 24 ఇచ్చానంటే దీంట్లో ఉండే ఎలిజిబుల్ వచ్చింది, దీంట్లో ఉండే డేటా వచ్చింది. ఎందుకు? ఈ కండిషన్ ట్రూ అయింది, సో దీంట్లో ఉండే స్టేట్మెంట్ రన్ అయింది. మరి ఇది రన్ అవ్వదు, ఓన్లీ ఇది ట్రూ అయితే ఈ దీంట్లో ఉండే స్టేట్మెంట్ రన్ అవుద్ది, లేదంటే దీంట్లో ఉండే స్టేట్మెంట్ రన్ అవుద్ది, ఎల్స్లో ఉండే స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. ఇందులో ఇంకో స్టేట్మెంట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని రాయొచ్చు. ఇందులో నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయొచ్చు, ఒకటే స్టేట్మెంట్ రాయాలని రూల్ లేదు. ఇంకో వేరియబుల్ రాసా, మళ్ళీ దాన్ని ప్రింట్ చేసా. ఇక్కడ ఏం చేసా, మళ్ళీ ఎలిజిబుల్ రాసా, యువర్ ఎలిజిబుల్ రాసా. దాని యొక్క ఏజ్ అనేది 18 తగ్గించి మళ్ళీ ప్రింట్ చేసా. అంటే నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయొచ్చు. ఒకవేళ ఇది
కండిషన్ ట్రూ అయితే దీంట్లో ఉండే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. ఇది ఫాల్స్ అయితే దీంట్లోకి వెళ్ళిపోద్ది. అంటే ఇది రన్ అవ్వదు. ఈ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రన్ అవ్వదు. అప్పుడు ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి ఎల్స్ బ్లాక్లో ఉండే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుద్ది. ఒకవేళ ఏజ్ అనేది నేను తగ్గిస్తున్నా ఇప్పుడు. సో ఇందులో ఉండే స్టేట్మెంట్స్ రన్ అయ్యాయి. నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది, ఏజ్ ప్రింట్ అయింది. లైక్ వైజ్ మనము ఫస్ట్ ట్రూ అయితే దీంట్లో ఉండే స్టేట్మెంట్స్, ఫాల్స్ అయితే ఇందులో ఉండే స్టేట్మెంట్స్, అలాంటి టైప్ ఆఫ్ కండిషన్ చెక్ చేయడానికి మనము ఇఫ్ ఎల్స్ రాస్తాం. ఈవెన్ ఆడ్ ప్రోగ్రామ్ కూడా దీంతోనే రాస్తాం, ఇఫ్ ఎల్స్ ద్వారా రాస్తాం. ఎగ్జాంపుల్గా ఏ నంబర్ అన్నారు, 5 అని తీసా. 5 అనేది ఆడ్. ఎందుకు? ఇప్పుడు 5 అనగానే 5 అనేది ఈ నంబర్ అనే వేరియబుల్లో స్టోర్ అవుద్ది. స్టోర్ అయిన తర్వాత ఈ 5 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ 2తో డివిజిబుల్ అయితే రిమైండర్ అనేది 0 రావాలి. 0 వచ్చిందంటే ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ట్రూ అయితే ఇందులో ఉండే స్టేట్మెంట్ రన్ అవుద్ది. లేదంటే ఇందులో ఉండే స్టేట్మెంట్, ఎల్స్లో ఉండే స్టేట్మెంట్ రన్ అవుద్ది. ఇక్కడ ఏం చేసా, 5 అనేది 2తో డివిజిబుల్ కాదు. సో ఇందులో ఏంటి అవుతుంది, ఇక్కడ ఏంటవుతుంది, ఫాల్స్ వస్తుంది. సో ఇఫ్ ఫాల్స్ అనగానే మరి ఈ స్టేట్మెంట్ రన్ అవ్వదు. సో ఇందులో ఉండే స్టేట్మెంట్ రన్ అవ్వదు. సో ఈ స్టేట్మెంట్ రన్ అవుతుంది. అందుకనే ఎగ్జిక్యూట్ చేయగానే 5 అని తీసుకోగానే ఆడ్ అని వచ్చింది. మళ్ళీ 10 అని తీసుకున్నా అంటే ఈవెన్ అని వచ్చింది. ఎందుకంటే 10 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది, అయ్యి రిమైండర్ 0 వస్తుంది. సో ఇక్కడ ట్రూ అవుతుంది. ట్రూ అవ్వడం వల్ల దీంట్లో ఉండే కండిషన్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. ఈ స్టేట్మెంట్స్ ఎప్పుడు రాస్తామంటే మనము మల్టిపుల్ కండిషన్ చెక్ చేయాలి అన్నప్పుడు వాడతాం. దీని యొక్క సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఇఫ్ పెడతాం, ఇఫ్ కీవర్డ్ వాడి ఒక కండిషన్ చెక్ చేస్తాం. ఒక కండిషన్ చెక్ చేసిన తర్వాత ఆ కండిషన్ ట్రూ అయితే ఇందులో ఉండే స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. లేదంటే నెక్స్ట్ ఎలిఫ్ మరొక ఇఫ్ మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ దీంట్లో ఉండే కండిషన్ ట్రూ అయితే ఇందులో ఉండే స్టేట్మెంట్ రన్ అవుతాయి. లేదంటే మూడో కండిషన్ చెక్ చేస్తుంది. మూడో కండిషన్ ట్రూ అయితే దీంట్లో ఉండే స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. ఇవేమి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇవి ఏ కండిషన్ ట్రూ అవ్వకపోతే అప్పుడు ఎల్స్ బ్లాక్ వస్తుంది. అప్పుడు ఎల్స్ బ్లాక్లో ఏవైతే రాస్తామో స్టేట్మెంట్స్, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తామో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మార్క్స్లో ఉన్న 85 తీసుకున్నా. ఇప్పుడు 85 అనేది మార్క్స్ అనేవి 90 కన్నా పెద్దగా ఉండాలి. అప్పుడు దీంట్లో ఉండే స్టేట్మెంట్ రన్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఏంటి, మార్క్స్ 85 అనేది 90 కన్నా పెద్దగా లేదంటే 90తో ఈక్వల్ అవుతుందా, అవ్వట్లేదు. కాబట్టి ఈ ప్రింట్ స్టేట్మెంట్ రన్ అవ్వదు. నెక్స్ట్ ఇంకో కండిషన్ చెక్ చేస్తుంది. మార్క్స్ అనేవి 75 కన్నా పెద్దగా ఉందా లేదా చెక్ చేస్తుంది. 85 అనేది 75 కన్నా పెద్దగా ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ రన్ అవుద్ది. ఈ స్టేట్మెంట్ రన్ అవ్వగానే మరి ఈ స్టేట్మెంట్కి వెళ్దు, ఎలిఫ్కి వెళ్దు. మరి ఎలిఫ్కి వెళ్దు, ఎల్స్కి వెళ్దు. ఏ గ్రేడ్ వచ్చింది. ఎందుకు అర్థమైందా? ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు ఈ కండిషన్కి వెళ్తుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు ఈ కండిషన్కి వెళ్తుంది. ఇక్కడ ఏంటైంది, 85 అనేది 75 కన్నా పెద్దది. సో ఈ కండిషన్ ట్రూ అవ్వడం వల్ల ఈ స్టేట్మెంట్ రన్ అయింది. మరి ఈ స్టేట్మెంట్ చెక్ చేయదు, ఈ స్టేట్మెంట్ కూడా మరి రన్ అవ్వదు. సో ఫైనల్గా మనకు అవుట్పుట్ అనేది గ్రేడ్ ఏ అని వచ్చింది. ఎందుకు, ప్రింట్ అని రాసాం కాబట్టి అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఒక సింపుల్ గ్రేడ్ క్యాలిక్యులేటర్ అని చిన్న ప్రోగ్రామ్ రాసా అన్నారు. 57 రాసా. 57 అనేది సి గ్రేడ్ అని క్యాలిక్యులేట్ అయింది. ఎలాగా, ఇప్పుడు మార్క్స్ తీసుకున్నా, ఫస్ట్ ఇన్పుట్ తీసుకొని దాన్ని ఇంటీజర్లా కన్వర్ట్ చేసా. ఇంటీజర్లా కన్వర్ట్ చేయడం వల్ల ఇది మార్క్స్ లోపలికి ఇంటీజర్ నెంబర్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మార్క్స్ ఎంటర్ చేస్తామో అది 90 కన్నా ఎక్కువ ఉండాలి, లేదంటే 90తో ఈక్వల్ అయితే అప్పుడు గ్రేడ్ అనే వేరియబుల్ లోపలికి A+ అనే స్ట్రింగ్ స్టోర్ చేసా. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. మార్క్స్ అనేవి 75 కన్నా ఎక్కువ లేదంటే ఈక్వల్ అయితే అప్పుడు గ్రేడ్ లోపలికి ఏ గ్రేడ్ స్టోర్ అవ్వాలి, ఏ అనే క్యారెక్టర్ స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ ఈ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు థర్డ్ కండిషన్కి వస్తాం. మార్క్స్ అనేవి 60 కన్నా ఎక్కువ అయితే అప్పుడు గ్రేడ్ లోపలికి B అనే క్యారెక్టర్ స్టోర్ అవ్వాలి. ఈ కండిషన్ కూడా అప్పుడు కూడా ఫాల్స్ అయిందంటే
ఈ కండిషన్ చెక్ చేస్తది. మార్క్స్ అనేవి 35 కన్నా అబోవ్ ఉండాలి. లేదంటే ఈక్వల్ అయితే అప్పుడు గ్రేడ్ లోపలికి సి స్టోర్ అవ్వాలి. ఇప్పుడు ఈ కండిషన్స్ ఏవి ట్రూ అవ్వలేదనుకో, ఫైనల్‌గా ఎల్స్ బ్లాక్ అనేది ఇవేవి రన్ అవ్వకపోతే ఫైనల్‌గా గ్రేడ్ లోపలికి ఫెయిల్ అనేది ఆటోమేటిక్‌గా స్టోర్ చేస్తది. ఇక్కడ కండిషన్ మరి చెక్ చేయదు. ఇవేవైతే మనము అన్నీ చెక్ చేసేస్తామో, ఇవన్నీ ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్ బ్లాక్‌కొచ్చి ఎల్స్ బ్లాక్‌లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఆటోమేటిక్‌గా రన్ అవుతాయి. ఒకవేళ నేను 35 కన్నా తక్కువ రాస్తా. 30 అని రాసా. సో, గ్రేడ్ లోపలికి ఫెయిల్ అనేది స్టోర్ అయింది. సో, నేను ప్రింట్ చేశా. లాస్ట్‌కి గ్రేడ్‌లో ఉన్న డేటా ప్రింట్ చేశా. గ్రేడ్‌లో ఉన్న డేటా ఏటి ఫెయిల్ కదా! అది రన్ అయింది. ఎందుకంటే నేను మార్క్స్ లోపలికి 30 స్టోర్ చేశా. అప్పుడేం చేశా, 30 స్టోర్ అవ్వడం వల్ల ఫస్ట్‌ది రన్ అవ్వదు, సెకండ్‌ది రన్ అవ్వదు, థర్డ్‌ది రన్ అవ్వదు, ఫోర్త్‌ది రన్ అవ్వదు. ఫైనల్‌గా ఇవేమీ ట్రూ అవ్వకపోవడం వల్ల ఫాల్స్ అయ్యి ఈ యొక్క స్టేట్మెంట్ రన్ అయింది. సో, గ్రేడ్ లోపలికి ఫెయిల్ అనేది స్టోర్ అయింది. ఫైనల్‌గా ఆ గ్రేడ్ యొక్క డేటాను బయటకు అవుట్‌పుట్ చేశాను కాబట్టి మనకి గ్రేడ్ ఫెయిల్ అని వచ్చింది. నెక్స్ట్ డిఫ్ స్టేట్మెంట్ అంటే మనము ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ రాయడాన్నే మనం నెక్స్ట్ డిఫ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా దీని యొక్క కోడ్ ఏంటంటే ఏజ్ లోపల 25 స్టోర్ చేశా. ఇప్పుడు ఏజ్ అనేది 18 కన్నా పెద్దది అయితే, 80 కన్నా పెద్దది లేదంటే ఈక్వల్ అయితే ఈ స్టేట్మెంట్స్ రన్ అవ్వదు. దీని లోపల ఉండే స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి. లేదంటే ఏది రన్ అవ్వదు. అంటే మరి తర్వాత కోడ్ ఏం రాయలేదు కాబట్టి ఏది రన్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 కాబట్టి 18 కన్నా పెద్దది. సో, దీంట్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ రన్ అవుతాయి. మళ్ళీ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్ రాసా. ఈ స్టేట్మెంట్ అనేది ఏంటి, ఏజ్ అనేది 21 కన్నా పెద్దది అవ్వాలి, లేదంటే 21తో ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఏం రాసాం మనం 25 కాబట్టి 21 కన్నా పెద్దది. సో, ఇందులో ఉండే ప్రింట్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. ఒకవేళ మనం ఇక్కడ 20 రాసాం, అప్పుడు ఏంటవుతుంది, 20 అనేది 18 కన్నా పెద్దది. సో, ఈ స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. నెక్స్ట్ 20 అనేది 21 కన్నా పెద్దది కాదు, ఈక్వల్ కాదు. సో, ఈ స్టేట్మెంట్ మరి రన్ అవ్వదు. అప్పుడు ఏ స్టేట్మెంట్ రన్ అవుద్ది, ఎల్స్ బ్లాక్ రన్ అవుద్ది. అంటే ఈ స్టేట్మెంట్ రన్ అవుద్ది. సో, ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే నోట్ ఓన్లీ అని వచ్చింది. ఎందుకు అంటే ఈ స్టేట్మెంట్ మరి రన్ అవ్వదు, ఓన్లీ ఈ స్టేట్మెంట్ రన్ అవుద్ది. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ ట్రూ అవుతుంది. సో, దీంట్ లోపలికి వస్తుంది. ఇది ట్రూ అవ్వదు. సో, ఇది ట్రూ అవ్వడం వల్ల, ఇది ఫాల్స్ అవ్వడం వల్ల ఈ స్టేట్మెంట్ రన్ అవుద్ది. యూజర్ నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా, ఇన్పుట్ తీసుకున్నా, ఎంటర్ యూజర్ నేమ్ అని. పాస్వర్డ్ కొట్టమన్నా, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని. నెక్స్ట్ యూజర్ నేమ్ అనేది అడ్మిన్ అయితే ఈ స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి. ఒకవేళ యూజర్ నేమ్ అనేది అడ్మిన్ కాకపోతే అప్పుడు ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ యూజర్ నేమ్ అనేది అడ్మిన్ అయ్యిందనుకో, మళ్ళీ మనం పాస్వర్డ్ చెక్ చేస్తాం. ఇప్పుడు పాస్వర్డ్ అనేది పైథాన్ 123 అయితేనే లాగిన్ అవ్వాలి, లేదంటే రాంగ్ పాస్వర్డ్ అనాలి. ఫస్ట్ ఎంటర్ యూజర్ నేమ్ అన్నారు. నేనేం చేస్తున్నా, ఫస్ట్ అడ్మిన్ అని రాస్తున్నా. పాస్వర్డ్ అన్నారు, పైథాన్ 123 అన్నారు. లాగిన్ సక్సెస్ఫుల్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ నేను అదే కొన్ని రన్ చేస్తున్నాను. ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అంది, అడ్మిన్ అని కొట్టా. ఎంటర్ యువర్ పాస్వర్డ్ అన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నా, శ్రీను అని కొట్టా. ఏమైంది, రాంగ్ పాస్వర్డ్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఏంటయింది, ఫస్ట్ అడ్మిన్ అని కొట్టగానే ఇది అయింది. తర్వాత పాస్వర్డ్ చెక్ చేసింది, పాస్వర్డ్ శ్రీను అని కొట్టగానే ఈ కండిషన్ ఫెయిల్ అయింది. సో, ఈ స్టేట్మెంట్ రన్ అవ్వదు. అప్పుడు ఎల్స్ బ్లాక్కి వచ్చి ఈ స్టేట్మెంట్ రన్ అవుతుంది. అలాగే ఒక కండిషన్ లోపల ఇంకొక కండిషన్ చెక్ చేయడానికి మనం నెక్స్ట్ ఇఫ్ వాడతాం. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ ఇఫ్ అంటే ఒకే లైన్లోనే ఇఫ్ స్టేట్మెంట్ రాసేయడానికి మనము షార్ట్ హ్యాండ్ ఇఫ్ వాడతాం. అంటే ఇప్పుడు ఏజ్ లోపలికి 20 స్టోర్ చేసాం. ఇప్పుడు ఏజ్ అనేది 18 కన్నా పెద్దది లేదంటే ఈక్వల్ అయితే ఈ స్టేట్మెంట్ రన్ అవ్వాలి. ఓన్లీ ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు షార్ట్ హ్యాండ్ ఇఫ్ స్టేట్మెంట్ వాడతాం. ఎలిజిబుల్ అని వచ్చింది. ఎందుకు అంటే ఈ కండిషన్ ట్రూ అవ్వడం వల్ల దీంట్లో ఉండే స్టేట్మెంట్ రన్ అయింది. మనం ఒకటే ఒక స్టేట్మెంట్ రాయాలి అన్నప్పుడు మనం షార్ట్ హ్యాండ్ లేదంటే సింగిల్ లైన్ ఇఫ్ స్టేట్మెంట్ వాడతాం. ఇందులోన ఇంకో లైన్ కూడా రాసుకోవచ్చు. అంటే ఒకే లైన్లోన, అంటే ఇక్కడ ఒకటే కండిషన్ లోపల మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాయొచ్చు, ఒకటే లైన్లో రాయొచ్చు.
మల్టిపుల్ లైన్‌లో రాయలేం. ఒకటే లైన్‌లో రాయడానికి ఈ షార్ట్ హ్యాండ్ ఇఫ్ అని వాడతాం. అంటే మనం ఈ షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎప్పుడు వాడతామంటే ఒకటే లైన్‌లోన మనము కోడ్ మొత్తం రాయడానికి అలాంటి సిట్యుయేషన్‌లోన షార్ట్ హ్యాండ్ ఇఫ్ వాడతాం. షార్ట్ అండ్ ఇఫ్ ఎల్స్ కూడా అలాంటి వాటి గురించే వాడతాం. ఇప్పుడేంటి షార్ట్ అండ్ ఇఫ్ ఏజ్ ఈక్వల్ టు 16 అని స్టోర్ చేశా. ఇప్పుడు ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ రన్ అవ్వాలి. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే అప్పుడు ఈ స్టేట్మెంట్ రన్ అవ్వాలి. ఎలా వాడాలి అంటే ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ ఏంటి, ఇఫ్ కండిషను ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ రన్ అవ్వాలి, లేదంటే ఈ స్టేట్మెంట్ రన్ అవ్వాలి. అలాగా షార్ట్ హ్యాండ్గా రాయడానికి మనము షార్ట్ అండ్ ఇఫ్ ఎల్స్ రాయడానికి టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అదే ఒకటే స్టేట్మెంట్ రన్ అవ్వడానికి మనము షార్ట్ అండ్ ఇఫ్ ఎల్స్ వాడతాం. ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. మల్టిపుల్ కండిషన్స్ ఒకటే లైన్లో చెక్ చేయడానికి మనము ఎండ్ వాడచ్చు, ఆర్ వాడచ్చు, నాట్ వాడచ్చు. ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు 22 అని ఉంది. ఇప్పుడు ఏజ్ అనేది 18 కన్నా పెద్దది లేదంటే 18తో ఈక్వల్ అయితే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఇంకో కండిషన్ చెక్ చేస్తుంది. ఏజ్ అనేది 30 కన్నా తక్కువ లేదంటే ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు కండిషన్స్, ఫస్ట్ కండిషన్ ట్రూ అవ్వాలి, సెకండ్ కండిషన్ ట్రూ అవ్వాలి. ఈ రెండు కండిషన్ ట్రూ అయితేనే దీని లోపల ఉండే స్టేట్మెంట్ రన్ అవుద్ది, లేదంటే దీని లోపల ఉండే స్టేట్మెంట్స్ ఏవి రన్ అవ్వవు. ఎలిజిబుల్ వచ్చింది. ఎందుకు? ఈ 22 అనేది 18 కన్నా పెద్దది, 22 అనేది 30 కన్నా చిన్నది. సో ఈ దీంట్లో లోపల ఉండే స్టేట్మెంట్స్ రన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను టీ అని రాసా, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. అవుట్పుట్ ఎందుకు రాలేదంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ రన్ అవ్వలేదు. ఎందుకు రన్ అవ్వలేదు? 50 అనేది 18 కన్నా పెద్దది, కానీ 50 అనేది 30 కన్నా చిన్నది కాదు. సో ఈ ట్రూ అయింది, కానీ ఇందులో ఉండే స్టేట్మెంట్ అనేది ట్రూ అవ్వలే, ఇందులో ఉండే కండిషన్ ట్రూ అవ్వలే. సో ఈ స్టేట్మెంట్ అనేది మరి రన్ అవ్వదు. రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడే ఇందులో ఉండే స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. అలాంటి కండిషన్ వాడినప్పుడు మనము ఎండ్ వాడతాం. ఏదో ఒకటి ట్రూ అయినా పర్లేదు, అప్పుడు రన్ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్లో ఆర్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్గా లాంగ్వేజ్ ఈక్వల్ టు పైథాన్ స్టోర్ చేసా. ఇప్పుడు లాంగ్వేజ్ ఈక్వల్ టు పైథాన్ కానీ లేదంటే లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా, ఈ రెండు కండిషన్లు ట్రూ. ఈ రెండు కండిషన్లు ఏదో ఒకటి ట్రూ అయినా మనకి ఇందులో ఉండే స్టేట్మెంట్ అనేది రన్ అవ్వాలి అన్నప్పుడు మనం వాడతాం. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ జావా రాసా. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని వచ్చింది. ఎందుకు? జావా అనేది ఈ కండిషన్తో ట్రూ అయింది. సో ఈ స్టేట్మెంట్ రన్ అయిపోద్ది. ఒకవేళ ఈ కండిషన్తో ట్రూ అయినా ఈ స్టేట్మెంట్ రన్ అయిపోద్ది. ఒకవేళ ఇంకేదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కాదు, సి రాసా, అప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది, కానీ అవుట్పుట్ అనేది రాలేదు. ఎందుకు? ఈ ప్రింట్ స్టేట్మెంట్ మరి రన్ అవ్వదు. ఎందుకు అంటే ఈ కండిషన్ ట్రూ అవ్వలేదు, లేదంటే ఈ కండిషన్ కూడా ట్రూ అవ్వలేదు. ఈ రెండు కండిషన్లు ఏదో ఒకటి ట్రూ అయినా సరే దీంట్లో లోపల ఉండే స్టేట్మెంట్ అనేవి రన్ అవుతాయి. నాట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే బూలియన్ ఆపరేషన్ కోసం మనం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈజ్ లాగిన్ అని ఉంది. ఈజ్ లాగిన్ అనే వేరియబుల్లో ఫాల్స్ అని బూలియన్ డేటా స్టోర్ చేస్తాం. ఒకవేళ ఈజ్ లాగిన్ అనేది ఫాల్స్, నాట్ ఫాల్స్ అంటే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో ట్రూ అవ్వడం వల్ల ప్రీజ్ లాగిన్ అన్నాం అని వచ్చింది. ఒకవేళ ట్రూ అయితే లాగిన్ అయ్యాడు, ఈజ్ లాగిన్ ట్రూ అయితే అప్పుడు ఈ కండిషన్ ట్రూ అనేది ఫాల్స్ అవుద్ది కదా. ఫాల్స్ అవ్వడం వల్ల ఈ స్టేట్మెంట్ అనేది మరి రన్ అవ్వదు. అలా అంటే నాట్ అనగానే ఇందులో ఉండే బూలియన్ని రివర్స్ చేస్తుంది. అంటే ఇక్కడ ట్రూ పెడితే ఫాల్స్ అవుద్ది, ఫాల్స్ పెడితే ట్రూ అవుతుంది. లాగిన్ అయ్యాడు ట్రూ, సో ఈ కండిషన్ మరి చెక్ చేసినప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవడం వల్ల ఈ స్టేట్మెంట్స్ అని మన రన్ అవ్వు. ఇలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ కోసం, అంటే లాగిన్ ట్రూ అయినప్పుడు నాట్ లాగిన్ అన్నామంటే ఫాల్స్ అవడం వల్ల ఈ స్టేట్మెంట్స్ మన రన్ అవ్వు. ఇలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో మనము నాట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్రూతీ ఫాల్స్ వాల్యూస్ గురించి మీకు ఆల్రెడీ చెప్పా. ఫాల్స్ ఉన్నా, లేదంటే 0 ఉన్నా, 0.0 ఉన్నా, ఎంటీ స్ట్రింగ్ ఉన్నా, ఎంటీ లిస్ట్ ఉన్నా, ఎంటీ టపుల్, ఎంటీ సెట్, లేదంటే నన్ అనే డేటా ఉన్నా, ఈ టైప్ ఆఫ్ డేటా ఉంటే దాన్ని ఫాల్స్ వాల్యూస్ అంటారు, లేదంటే ట్రూతీ వాల్యూస్ అంటారు. ఇప్పుడు నేమ్ అనే డేటా ఉంది అనుకో,
అప్పుడు నేమ్ ఎగ్జిట్స్ అనాలి, లేదంటే ఎంటీ స్ట్రింగ్ అనాలి. ఎంటీ స్ట్రింగ్ అని వచ్చింది. ఎందుకు? ఇక్కడ నేమ్ లోపల ఏ డేటా లేదు, సో ఇది ఫాల్సీ వాల్యూ. సో ఫాల్సీ వాల్యూ అవ్వడం వల్ల ఈ కోడ్ అనేది, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుద్ది. సో ఇందులో ఉండే స్టేట్మెంట్స్ మన రన్ అవ్వు, ఎల్స్ కండిషన్స్ రన్ అవుతుంది. సో ఇందులోపల ఉండే స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఒకవేళ ఇక్కడ ఏదైనా డేటా ఇచ్చాం, అప్పుడు నేమ్ ఎగ్జిట్స్ అని వచ్చింది. ఎందుకు? నేమ్ లోపల, నేమ్ అనే వేరియబుల్ లోపల డేటా అనేది ఎగ్జిట్ అయింది. అంటే డేటా ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. డేటా అనేది ఏమీ లేదు, లేదంటే జీరో ఉన్న, ఏదైనా ఫాల్సీ వాల్యూ ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. నెక్స్ట్ మెంబర్షిప్ విత్ ఆ కండిషన్స్. ఇప్పుడు యూజర్స్ అనే ఒక వేరియబుల్ ఉంది, అందులో లిస్ట్ ఆఫ్ డేటా స్టోర్ చేసా, శ్రీను, అడ్మిన్, జాన్ అని. సో ఇప్పుడు యూజర్ నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా, ఇన్పుట్ తీసుకున్నా, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నా. ఒకవేళ యూజర్ అనేవాడు శ్రీను అని కొట్టాడంటే అప్పుడు యూజర్ ఫౌండ్ అని ప్రింట్ అవ్వాలి. లేదంటే అడ్మిన్ కొట్టాడంటే యూజర్ ఫౌండ్ అని కొట్టాలి. లేదంటే జాన్ అని కొట్టాడంటే యూజర్ ఫౌండ్ అని కొట్టాలి. ఈ మూడు యొక్క డేటా ఏది కొట్టలేదు అంటే అప్పుడు యూజర్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ అవ్వాలి. చెక్ చేస్తే యూజర్ నేమ్ అన్నారు శ్రీను అనుకుంటా, యూజర్ ఫౌండ్ అని వచ్చింది. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్గా జ్ఞానేష్ అనుకుంటా, ఎంటర్ చేస్తే యూజర్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకు? జ్ఞానేష్ అనేది యూజర్ నేమ్ అని కొట్టగానే ఈ జ్ఞానేష్, అక్కడ జ్ఞానేష్ అని వస్తుందా, జ్ఞానేష్ అనే డేటా యూజర్స్లో చెక్ చేస్తుంది. యూజర్స్ ఫస్ట్ దానికి వెళ్తుంది, దీంట్లోనో లేదు. సెకండ్ దానికి వెళ్తుంది, ఇందులోనో లేదు. థర్డ్ దానికి వెళ్తుంది, ఇందులోనో లేదు. ఈ మూడు దాంట్లో యూజర్ నేమ్లో ఉండే డేటా అనేది లేకపోతే అప్పుడు ఈ స్టేట్మెంట్ రన్ అవ్వదు. హెల్త్ కండిషన్ వల్ల ఈ స్టేట్మెంట్ అనేది రన్ అవుద్ది. చైన్ ఇట్ కంపారిజన్. 25 అనే డేటా తీసుకున్న ఏజ్ అనే వేరియబుల్లో. ఇప్పుడు 25 అనేది 18 కన్నా పెద్దది ఉండాలి, 60 కన్నా చిన్నది ఉండాలి. అంటే ఇది సేమ్ లైక్ ఎండ్ యూజ్ చేసాం కదా ఇందాక, మల్టిపుల్ కండిషన్ చెక్ చేయడానికి ఎండ్ యూజ్ చేసాం కదా, అలాగే ఎండ్ యూజ్ చేయకుండా ఒకటే కండిషన్ లోపల కండిషన్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు 25 అనే డేటా అనేది ఏజ్లో స్టోర్ చేసి ఈ 25 18 కన్నా పెద్దది ఉండాలి, 60 కన్నా తక్కువ ఉండాలి. ఈ కండిషన్ చెక్ చేసుకొని ఒకవేళ ఇది ట్రూ అయితే ఇందులో ఉండే స్టేట్మెంట్స్ అనేవి రన్ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్లో మనము ఇది యూజ్ చేస్తాం. ఎలిజిబుల్ అని వచ్చింది. ఒకవేళ మనం 65 రాసాం, రన్ అయింది కానీ అవుట్పుట్ ఏం రాలేదు, ఎందుకంటే ప్రింట్ స్టేట్మెంట్ రన్ అవ్వలేదు కాబట్టి. ఏజ్ అనేది 65 అనేది 60 కన్నా తక్కువ కాదు, సో 18 కన్నా పెద్దదే కానీ 60 కన్నా తక్కువ కాదు కాబట్టి ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ మనం రన్ అవ్వదు. పాస్ట్ స్టేట్మెంట్ వాడతాం. పాస్ట్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడతామంటే మనకి బ్లాక్ కావాలి కానీ అందులోపల కోడ్ ఏం రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోడ్ రాయం, తర్వాత ఫ్యూచర్లో రాయాలి. అలాంటి సిచ్యువేషన్లో మనం పాస్ట్ స్టేట్మెంట్ వాడతాం. అంటే ఇప్పుడు ఏజ్ అనేది 20, ఈ డేటా 20 డేటా అనేది ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. ఇప్పుడు ఏజ్ అనేది 18 కన్నా పెద్దది అయితే సంథింగ్ ఏదో కోడ్ రాయాలి అనుకున్నాం. ఆ సంథింగ్ కోడ్ అనేది మనకి ఇప్పుడు గుర్తులేదు, లేదంటే సంథింగ్ తర్వాతకి యూజ్ చేయడానికి ముందు నుంచి ప్రిపేర్ చేసి ఉంచామనుకో, ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది రాయకపోయామంటే ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఇలాంటి ఎర్రర్ రాకుండా తర్వాత యూజ్ చేయాలి అన్నప్పుడు మనం పాస్ రాస్తాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్ రాకుండా ఎగ్జిక్యూట్ అవుద్ది. పాస్ స్టేట్మెంట్కి ఆల్టర్నేటివ్గా ఇంకోటి కూడా రాయొచ్చు, అదే 3 డాట్స్. 3 డాట్స్ వాడినా పాస్ స్టేట్మెంట్ వాడినా మనకి సేమ్. ఓకే, పాస్ స్టేట్మెంట్ బదులు 3 డాట్స్ అని పెట్టొచ్చు, పాస్ స్టేట్మెంట్ అని పెట్టొచ్చు. నెక్స్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి చేసా, ఏటీఎం విత్డ్రాల్ అని. బ్యాలెన్స్ లోపలికి 5000 డేటా స్టోర్ చేసా. ఇప్పుడు అమౌంట్ కొట్టమన్నా ఇన్పుట్ నుంచి. ఇప్పుడు అమౌంట్ అనేది బ్యాలెన్స్ కన్నా తక్కువ ఉంది అంటే విత్డ్రాల్ అవ్వాలి, లేదంటే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని రావాలి. ఇలాగా చిన్న ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నా. మళ్ళీ రెండో ఎగ్జాంపుల్ కూడా సేమ్ అలాగే. ఈ మార్క్స్ కొట్టమన్నా మార్క్స్ అనేవి 35 కన్నా పెద్దది అయితేనే పాస్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అని. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఒక నెంబర్ తీసుకున్నా, ఏలో స్టోర్ చేసా.
ఇంకో నెంబర్ తీసుకున్న బీలో స్టోర్ చేసా. ఇప్పుడు ఏ అనేది బీ కన్నా పెద్దది అయితే ఏ అనేది గ్రేటర్ నెంబర్, లేదంటే బి అనేది గ్రేటర్ నెంబర్. ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి 3 రాసాను. మినీ ప్రాజెక్ట్స్ అని 3 ఇంక్లూడ్ చేసా. వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అందులోన మినీ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేశాను దాంట్లో. మీరు ఒకసారి ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ కండిషన్ స్టేట్మెంట్స్ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ డే 8లోన కలుద్దాం. ఇదే గైస్ ఈరోజు టాపిక్. ఈ క్లాస్ వినిన తర్వాత 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ రేపు కొత్త టాపిక్తో మళ్ళీ వద్దాం.